నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం, ఎన్నికల సమయం, ఎవరికి వారు గెలుపు ధీమాలు. కానీ కొన్ని నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకంగా మారనున్నాయి. చాలా మంది చూపు ఆ నియోజకవర్గాల మీదే. అలాంటి నియోజకవర్గమే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న గుడివాడ. గుడివాడ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? గుడివాడ గత చరిత్ర ఏంటి? అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి? ఏ అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు పరిశీలిద్దాం. గుడివాడ నియోజకవర్గ మండలాలు గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు. పురుషులు 96,427 మంది, స్త్రీలు 1,04,439 మంది, ట్రాన్స్జెండర్లు 10, మొత్తం 2,08,76 మంది ఈ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. కాట్రగడ్డ రాజగోపాలరావు, గంజి రామారావు లాంటి కమ్యూనిస్టులు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. 1983, 85లో వరుసగా 2 సార్లు ఎన్టీ రామారావు విజయం సాధించిన నియోజకవర్గం ఇది. అందుకే నేను ముందుగానే గుడివాడకి చాలా ప్రత్యేకత అని పేర్కొన్నాను. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. తెలుగుదేశం పార్టీ 8 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించింది. 15 సార్లు కమ్మ అభ్యర్థులు, 2 సార్లు యాదవులు ఇక్కడ విజయాన్ని సాధించారు. కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలిచిన నియోజకవర్గం గుడివాడ. ఇక సామాజిక ముఖ చిత్రం. ఎస్సీ 29, కాపు 11, గౌడ 11, కమ్మ 8, యాదవ 6, ఎస్టీ 5%, ఇతర కులాలు 30%గా ఇక్కడ ఉన్నారు. ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొడాలి నాని ఇక్కడ విజయాన్ని సాధించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఇక కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని 81,298 ఓట్లు సాధించగా, ఆయన అభ్యర్థి ప్రత్యర్థిగా ఉన్నవాళ్ళు రావి వెంకటేశ్వరరావు 69,761 ఓట్లు సాధించారు. 11,537 ఓట్లతో నాని విజయాన్ని సాధించారు. 2019లోనూ మరొకసారి నానినే ఇక్కడ ప్రజలు గెలిపించారు. నానికి వచ్చిన ఓట్లు 89,833 కాగా, దేవినేని అవినాష్ ఈసారి నాని ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 70,534, 19,479 ఓట్లతో రెండోసారి నాని వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మరొకసారి నానికే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేంజ్ అయ్యారు. ఆయన వెనిగండ్ల రాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సినీ నిర్మాత, తెలుగుదేశం తరపున 2 సార్లు ఎమ్మెల్యే, 2012లో టీడీపీకి రాజీనామా, వైసీపీలో చేరిక. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపు, మంత్రి పదవి. ఘాటైన వ్యాఖ్యలకు విమర్శలకు పెట్టింది వేరు కొడాలి నాని. ఇక తెలుగుదేశం అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అండ, తగినంత అర్ధబలం, అంగబలం. టీడీపీ అధినాయకుడిని తిట్టే నానిని ఓడించాలనే పట్టుదల. ప్రధాన అంశాలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గం ఈ గుడివాడ నియోజకవర్గం. 4 సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్న కొడాలి నానికి బ్రేక్ వేయాలన్నదే టీడీపీ పట్టుదల. ఇక ప్రత్యర్థులతో కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీదనే. ఒకప్పుడు ఎన్టీఆర్ గెలిచిన నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ నాయకుల పట్టుదల. మరి కొడాలి నానికి బ్రేక్ పడనుందా? తెలుగుదేశం పార్టీ వైపు మరి ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారా, లేకపోతే మరొకసారి కొడాలి నాని దూకుడు ప్రదర్శిస్తారా? చాలా కీలకంగా గుడివాడ ప్రజలు ఈసారి ఇక్కడ తీర్పు ఇవ్వనున్నారు. మరి ఆ తీర్పు ఏ పార్టీకి ప్లస్ అవుతుందో చూడాలి.